నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. సో నోటిఫికేషన్స్ గురించి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంటారు. 2026 సిఆర్పిఎఫ్ దీనికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ మనకి ఉంది అంటారా? అండ్ ఏజ్ లిమిట్ ఏంటి? అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి సార్ అసలు? జనరల్గా మనకి ఉండేటటువంటి సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ ఇవన్నీ కలిపి రెగ్యులర్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని జీడీ కానిస్టేబుల్ అంటారండి. ఓకే. జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇస్తుంది. అది ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. ఓకే. వీరు డ్యూటీస్ ఏంటి అని అంటే మన బోర్డర్ దగ్గర సెక్యూరిటీ చూసుకోవటము, తర్వాత ఇండస్ట్రీస్ దగ్గర సెక్యూరిటీ చూసుకోవటం ఇవన్నీ ఉంటాయి సిఐఎస్ఎఫ్ వాళ్ళు. ఓకే. ఓకే. కానీ దీనిలోనే మిగిలిన పోస్టులు ఉంటాయండి. అంటే ట్రేడ్ మెన్ అంటాం మనం, టెక్నికల్ జాబ్స్. ఓకే. టెక్నికల్ అంటే మీకు వెహికల్ మెకానిక్ కానివ్వండి, ట్రేడ్స్లో వచ్చేసేటప్పటికి కుక్, తర్వాత డ్రైవర్, తర్వాత బార్బర్, తర్వాత పెయింటర్, తర్వాత బగ్లర్ అంటారండి. బగ్లర్ అంటే ఏంటంటే మీకు దీనిలో 2 రకాలు ఉంటాయి. బగ్లర్ ఒకటి, బ్రాస్ బ్యాండ్ ఒకటి. మనము మన ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు బ్యాండ్ ఉంటుంది, అది బ్రాస్ బ్యాండ్ అంటాం. యాజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బగ్లర్ ఏంటంటే ప్రతి రెజిమెంట్కి కూడా సిగ్నల్స్ ఇవ్వటానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి వాళ్ళు సింగిల్ పర్సన్ ఉండి ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తూ ఉంటారు. సో అది బగ్లర్ పోస్ట్ అని అంటారండి. సో వీటన్నిటినీ కలిపి మనకి ట్రేడ్స్మెన్ అంటారు. ఇందులోనే మనకి వాటర్ క్యారియర్ ఉంటారు. సో ట్రేడ్స్ ఇవన్నీ అంటే మన యాక్చువల్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్గా ఉండటం కోసం. అందులో టైలర్ ఉంటుంది, తర్వాత షూ మేకింగ్, షూ పాలిషింగ్, వాటి రిపేర్స్కి సంబంధించి ఇవన్నీ కలిపి టోటల్ 9175 వేకెన్సీస్ వచ్చాయండి. ఓకే. ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే స్టేట్ వైడ్ డివిజన్ వచ్చింది. మామూలుగా అయితే కొన్ని సందర్భాలు ఇలా ఉండకపోవచ్చు స్టేట్ వైజ్. సో మనం దాన్ని డివైడ్ చేస్తే ఎలా, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి చెప్పొచ్చు స్టేట్ వైజ్ గా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి 504 పోస్టులు వచ్చినాయండి అన్ని కలిపి, ఆల్ ట్రేడ్స్ అండ్ ఇంక్లూడింగ్ మెకానిక్ అండ్ డ్రైవర్. తర్వాత తెలంగాణ స్టేట్కి వచ్చేసేటప్పటికి 353 వచ్చినాయండి. సో ఓవరాల్గా 9100 అనేవి ఆల్ ఇండియా లెవెల్ రిక్రూట్మెంట్ అయితే మన తెలుగు స్టేట్స్కే క్లోజ్ టు 8200 వచ్చినాయి, క్లోజ్ టు 10%. ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవటానికి, మన తెలుగు వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేయడానికి నోటిఫికేషన్. సో దీనిలో ఏజ్ లిమిట్ ఒకటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి చూసుకోవాలండి. స్పెషల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మినిమం అనేది 10th క్లాస్, మెట్రికులేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డ్రైవర్ పోస్ట్కి మాత్రం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఓకే. ఇది ఒక్కటి కండిషన్, మ్యాండేటరీ. సో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండి 10th క్లాస్ చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. దీనిలో ఏజ్ లిమిట్ కూడా ఉందండి. 21 to 27 ఇయర్స్ ఏజ్ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే. 21 నుంచి 27 ఇయర్స్ వాళ్ళు మాత్రమే. ఎస్, మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఉండాలి. మిగిలిన అన్ని ట్రేడ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ వైజ్గా 10th క్లాసే ఉండాలండి. కానీ మెకానిక్ పోస్ట్ ఒకటి ఉంది. ఈ వెహికల్ మెకానిక్ పోస్ట్కి ఏదర్ వాళ్ళ దగ్గర ఐటీఐ సర్టిఫికెట్ అయినా ఉండాలి, లేదా అప్రెంటిషిప్ చేసి ఉండాలి. అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కంపల్సరీగా కావాలి. మిగిలిన అన్ని ట్రేడ్స్, అది కుక్ అవ్వచ్చు, డ్రైవర్ అవ్వచ్చు, టైలర్ అవ్వచ్చు, వాటర్ క్యారియర్ అవ్వచ్చు, బార్బర్ అవ్వచ్చు, అన్నిటికీ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ 10th క్లాస్. బట్ వారికి ఆ పని తెలిసి ఉండాలి, అనుభవం ఉండాలి. ఆ పనికి కూడా ఒక టెస్ట్ ఉంది, స్కిల్ టెస్ట్ ఉంది, అందులో టెస్ట్ చేస్తారు. వీరికి ఏజ్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 23 ఇయర్స్. సో యంగ్స్టర్స్ తెలుగు స్టేట్స్లో 10th క్లాస్ కంటే ఎక్కువ చదువుకోలేనటువంటి ఆర్థిక స్తోమతల వల్ల ఉండేటటువంటి కుటుంబాలు ఇప్పటికీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో చాలా ఉన్నాయి. సాంప్రదాయంగా వారి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటినే నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే మంచిగా వచ్చిన వేకెన్సీస్ కూడా ఏపీలో 500 ఆర్డ్ ఉన్నాయి, తెలంగాణలో 300+ ఉన్నాయి, రైట్? సో మంచి ఆపర్చునిటీ.
ఇంకా వాడికి జీతాలు కూడా చాలా బాగా వస్తాయండి. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టార్టింగ్ సాలరీ 35,000 నుంచి స్టార్ట్ అవుతుందండి మినిమం. స్టార్టింగ్ ఇన్ హ్యాండ్ సాలరీ 35,000 ప్లస్ వారికి సంబంధించిన అన్నీ కూడా సిఆర్పిఎఫే చూసుకుంటుంది. అది ఫుడ్ కావచ్చు, లేకపోతే ట్రావెల్ కావచ్చు, లేకపోతే డ్రెస్, వాళ్ళకు ఉండేటటువంటి యూనిఫామ్ కానివ్వండి, అన్నీ కూడా సిఆర్పిఎఫే చూసుకుంటుంది. ఫ్యామిలీకి కూడా చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ 35,000 ఇన్ హ్యాండ్ సాలరీ. ఇమాజిన్ 18 years ఆర్ 21 years ఏజ్ సంపాదించడం అనేది చిన్న విషయం కాదు, స్మాల్ థింగ్. దట్ టు 10th class క్వాలిఫికేషన్. కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అనేది పెద్ద హడ్డిలింగ్ కాదు ఇందులో. కాకపోతే దీనికంటే ముందు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అదే మెయిన్ థింగ్. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పోస్ట్ని బట్టి, అంటే వీరు ఎంచుకునేటటువంటి పోస్ట్ని బట్టి 5 km రన్నా లేకపోతే 1.6 km రన్నా అనేది చూసుకోవాలి. డ్రైవర్ మేజర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం డ్రైవర్ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, ఇట్లాంటి మేజర్ వీటికి 5 kilometers డిస్టెన్స్ని 24 minutesలో పరిగెత్తాలి. ఇది టఫ్ టాస్క్. సో ఇది గనక క్రాక్ చేయగల అంటే ఫిజికల్గా వాళ్ళకి స్టామినా ఉండాలి. సో ఈవెన్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కూడా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇవన్నీ చాలా క్రూషియల్ థింగ్స్, వేర్ ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. ప్రమాదం వచ్చినప్పుడు కాబట్టి వీళ్ళకి ఆ ఫిట్నెస్ అనేది ఉండాలి. మిగిలిన కొన్ని ట్రేడ్స్కి మాత్రం 1.6 kilometers రన్నింగ్ ఉంటుంది. సో అదొక్కటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వాళ్ళు చూసుకోవాల్సింది. ఇది అయిపోయిన వెంటనే పిఎస్టీ అని ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. పిఎస్టీలో ఏంటి అని అంటే హైట్ చెక్ చేస్తారు, ప్రపోర్షనేట్ వెయిట్ ఉండాలి, అండర్ వెయిట్ ఉండకూడదు, ఓవర్ వెయిట్ ఉండకూడదు. సో దాంతోపాటు ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు, మనం తెలుగులో దొడ్డి కాళ్ళు అని అంటాము, ఇట్లా క్రాస్గా ఉండకూడదు లెగ్స్ అనేవి. తర్వాత వెరికోజ్ వెయిన్స్ అని అంటాం, నరాల వాపు ఉంటుంది, అలాంటివి ఉండకూడదు. ఇవన్నీ కూడా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో చెక్ చేస్తారండి. సో ఈ రెండు క్వాలిఫై అయ్యాము అని అంటే తర్వాత వచ్చేది థర్డ్ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందరికీ కామన్గా పెట్టేటటువంటి టెస్ట్. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లో పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కువ షిఫ్ట్లో కనుక పెట్టినట్లయితే వీళ్ళకి నార్మలైజేషన్ తీస్తారు మార్క్స్. దీనిలో సిబిటీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 4 సెక్షన్లు ఉంటాయండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, వెరీ ఈజీ. ఆ క్వశ్చన్స్ చూస్తే పిల్లలకి ఇంకా చేయాలి అని అనిపిస్తూ ఉంటాయి. 25 questions వస్తాయి. తర్వాత జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, వీటి నుంచి ఒక 25 questions వస్తాయి. నెక్స్ట్ అర్థమెటిక్, బేసిక్ క్యాలిక్యులేషన్స్, తర్వాత అర్థమెటిక్ బేసిక్ చాప్టర్స్, వీటి నుంచి ఒక 25 questions వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 questions, అన్ని ఈక్వల్ డివిజన్. 100 questions, 4 sections ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇవి కనుక చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది చాలా ఎక్కువ స్టాండర్డ్స్లో ఉండి మనకు బాగా టఫ్ అనిపించేటటువంటి 10th class ఎలిజిబిలిటీ కాబట్టి తక్కువ స్టాండర్డ్ ఉండేటటువంటి క్వశ్చన్సే వస్తాయి. మినిమం ప్రిపరేషన్ ఉంటే కనుక సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో డ్రైవర్ అయితే కనుక వెహికల్ని కరెక్ట్గా పార్క్ చేయటము, 8 number వేయటము, రివర్స్లో తీసుకురావటము, ఇవన్నీ చెక్ చేస్తారు. సో బార్బర్ అని అనుకోండి, ఆ ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్ చేయటము, ఇవన్నీ కరెక్ట్గా వచ్చో లేదో చెక్ చేస్తారు. కుక్ అనుకోండి, ఒక 100 members సరిపడా దాల్ వండించటము, రోటీస్ చేయటము, ఎగ్ కర్రీ చేయించటము, నాన్ వెజ్ కర్రీస్ చేయించటము. సో వారు డే టు డే లైఫ్లో వాళ్ళు ఎంచుకున్న ట్రేడ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ అని అనుకోండి, టైలర్ స్టిచ్చింగ్ చేసి చూపించాలి. అందుకనే వారు ఎంచుకునేటటువంటి ట్రేడ్ మీద వారికి మినిమం నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేసిన తర్వాత అయినా సరే వారు ప్రాక్టీస్ చేస్తే స్కిల్ టెస్ట్ అనేది కొంత వారికి పనితనం అనేది కనుక ఉన్నట్లయితే ఈ గ్యాప్లో ప్రాక్టీస్ చేసుకొని చేసేసేయచ్చు. ఇది కూడా స్కిల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయ్యారనుకోండి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తప్ప, ఆన్లైన్ ఎగ్జామ్ తప్ప మిగిలిన అన్నీ కూడా క్వాలిఫైయింగే.
మీ ఉద్యోగం వస్తుందా రావట్లేదా అనేది మీ వాళ్ళ మెరిట్ చేతుల్లోనే చెక్ ఉంటుంది. చేసేది మాత్రం ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఎస్. అందులో వచ్చిన మార్కుల్ని ఆధారంగా మాత్రమే మీకు జాబ్లు వస్తాయి. మిగిలినవి ఏవైతే మాట్లాడామో ఎఫిషియన్సీ Physical, టెస్ట్ కానివ్వండి, హెల్త్. ఫిజికల్ స్టాండర్డ్ కానివ్వండి, స్కిల్ టెస్ట్ కానివ్వండి, ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఎస్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10th క్లాస్ చదివి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ మనం చదవలేకపోతున్నాము ఆర్థిక స్తోమతల వల్ల అని అనుకునేటటువంటి వారు మోరోవర్ ఇందులో బ్యాచిలర్సే ఉండాలి. బ్యాచిలర్సే ఉండాలి. మ్యారీడ్ Okay. పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. సిఆర్పిఎఫ్లో మనం వర్క్ చేయాలి, కానిస్టేబుల్. ఈ క్యాడర్ పేరు కానిస్టేబుల్ అండి. ఓకే. సో వారు మనము అంటే మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత దానికి ఒక పోస్ట్ అనేది అవును. ఉంటుంది. ఇది Designation. సిఆర్పిఎఫ్లో డెసిగ్నేషన్ కానిస్టేబుల్ డెసిగ్నేషన్ వస్తుంది. సో ఎవరైతే మనం సిఆర్పిఎఫ్లో జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉందో 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి ఉన్నటువంటి టెక్నికల్ అండ్ ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ. 20వ తారీఖు ఏప్రిల్ నుంచి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. 19th మే ఓకే. 19th మే వరకు వీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఓకే. సో టైం ఉంది వీ హ్యావ్ కొంచెం. 1 month టైం. ఎస్. 20th ఏప్రిల్కి స్టార్ట్ అయిందండి. 19th మే May. వరకు మనకి టైం ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేసి మీరు అప్లై చేయొచ్చు. షూర్ సార్. సార్ ఇది ఎలా అప్లై చేయాలంటారు అసలు? కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. www.recT రిక్రూట్మెంట్లో షార్ట్ ఫామ్ ఓకే. RECT www.recrt.crpf.gov.in ఇది అఫీషియల్ సైట్. దీనిలోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. షూర్ సార్. సో మీరు అన్నట్టుగానే 10th క్లాస్ వరకు మాత్రమే ఆర్థిక స్తోమత కలిగి ఉండి గవర్నమెంట్ సెక్టార్లో కనుక వర్క్ చేయాలి అన్న డ్రీమ్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఇందులో ఫిజికల్ ఫిట్నెస్, హెల్త్ అనేది కూడా చాలా మ్యాండేటరీ. చాలా డీటెయిల్స్ నాకు బాగా అనిపించాయి సార్. ఎవరైతే సుధీర్ సార్ చెప్పినట్టుగా ఇటువైపు రావాలనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న డ్రీమ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.